నెల్లూరు సిటీ మొత్తం వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుతున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని గురించి మాట్లాడడానికి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. సార్, ముందుగా మా HN9 TV ఛానల్ తరఫున మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. అన్ని విఘ్నాలు తొలగి మీకు ముందు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ వినాయక చవితి చిన్నప్పుడు ఎలా జరిగేది సార్? మేము చిన్నప్పటి నుంచి కూడా చదువుకునేటప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే ప్రతి పిల్లవాడికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. మేము ఉదయాన్నే 4 గంటలకు లేచి 5 గంటలకల్లా పత్రి తెచ్చుకోవడానికి పొలాల్లోకి పోయి తెచ్చుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు పిల్లలని సమృద్ధిగా అన్ని ఏర్పాటు చేసే సెంటర్లకు పోయి ప్రతి సెంటర్ల కూడల్లో కూడా పూజించే పత్రికలని ప్రతిమంతా కూడా తెచ్చుకొని ప్రతిమతో పాటు ఆ పత్రి కూడా తెచ్చుకొని పూజించడం జరుగుతుంది. మీరు కూడా మట్టి తీసుకొచ్చి మట్టితో వినాయకుడిని తయారు చేసి ముఖ్యంగా మేము చిన్నప్పుడైతే 4 గంటకల్లా చేసి ఉదయాన్నే లేచి పొలాల్లోకి పోయి బంకమట్టితో వినాయకుడిని చేసుకొని పత్రి పొలాల్లో అంతా ఈ పత్రి అంతా తెచ్చేది పొలాల్లో దర్బలు ఇవన్నీ తెచ్చేది. వెలగ చెట్టుకు సంబంధించి వెలగ చెట్టుది జమ్మి ఉసిరిక అన్ని ఆకులు మారేడు ఇవన్నీ తెచ్చి మేము పూజలకని తెచ్చుకొని పూజ. మీకు కష్టమైన సబ్జెక్ట్ ఏంటి సార్? వినాయకుడి దగ్గర పుస్తకాలు పెట్టేవాళ్ళు కదా సార్, మీకు కష్టమైన సబ్జెక్ట్ పెట్టేవాళ్ళ ఇష్టమైన సబ్జెక్ట్ పెట్టేవాళ్ళ? దేవుడి దగ్గర అన్ని సబ్జెక్ట్స్ పెట్టి అందులో మంచిగా రాణించాలని మంచిగా అభివృద్ధి చెందిన చదువులో చూసాము. పైన ఏ పుస్తకం పెట్టేవాళ్ళు సార్? పైన మ్యాథమెటిక్స్. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం వినాయక చవితి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నారు. సో ఎందుకు అని అంటే ఫ్రీ పవర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. దీని మీద మీరేం మాట్లాడారు? ఈ వినాయక చవితికి వినాయకులు పెట్టిన ప్రతి ప్లేస్లో కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ కరెంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆ విధంగానే సిటీలో ఎక్కడ కూడా ఈ ఫ్రీ కరెంట్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి అంతరాయం లేకుండా పవర్ కూడా ఫుల్గా సప్లై చేయడం కూడా జరిగింది. ఆ ఘాట్ దగ్గర కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా విద్యార్థులు, మీరు GM కాబట్టి విద్యార్థుల కోసం వినాయకుడి దగ్గర పూజించి ప్రత్యేకంగా వాళ్ళు పుస్తకాలు పెట్టుకొని విఘ్నాలు అన్నీ తొలగిపోవాలని దేవుడి దగ్గర పూజించి మరి విద్యార్థులందరూ కూడా ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుతారు. విద్యార్థులకి మీ సందేశం ఏంటి? మన క్యాంపస్లో ఉండే ప్రతి విద్యార్థికి కూడా ముందుగానే ఫ్రీ వినాయక చవితి ఫెస్టివల్ జరిపించడం జరిగింది. ఏ విధంగా పూజ చేయాలో, ఏ విధంగా అందరూ కూడా బాగుండాలని, వాళ్ళు మంచి రిజల్ట్ తెచ్చుకోవాలని, మంచిగా వాళ్ళు అభివృద్ధి చెందాలని, ఎడ్యుకేషన్ పరంగా మంచి గ్రోత్ రావాలని వాళ్ళందరికీ కూడా వినాయకుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తారని సమృద్ధిగా కోరుకుంటున్నాను.